ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్ మన విశాఖపట్నం కలెక్టర్గా చేసినటువంటి వ్యక్తి గతంలో. ఈయన సెక్రటరీ ఐటీ డిపార్ట్మెంట్గా ఉన్నారు. 4వ తారీఖు అంటే అక్టోబర్ 14వ తారీఖున ఎంఓయూ జరిగింది. కరెక్ట్గా 10 రోజుల ముందు గూగుల్ సంస్థ నుంచి అలెగ్జాండర్ స్మిత్ అనేటువంటి వ్యక్తి మన రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి కాటమనేని భాస్కర్ గారికి ఒక లేఖ రాసింది. సో ఇందులో విషయాలన్నీ తెలియజేస్తూ 3 చోట్ల ల్యాండ్ ఇస్తామన్నారు. ఇవన్నీ తెలియజేస్తూ అలాట్మెంట్ ప్రాసెస్ని అదానీకి సంబంధించినటువంటి సంస్థకి మేము ఆథరైజేషన్ ఇస్తున్నాం, ఆ సంస్థ పేరిట ఆ 3 ల్యాండ్ అలాట్మెంట్ చేయండి అని చెప్పి రాసినటువంటి లేఖ. దాంతోపాటు వన్స్ ద జియో ఇష్యూడ్ will shortly thereafter provide Mr. Bhaskar in your capacity as IT secretary with formal written notification of our notified partners. Ever notified partners? Adani Samstha. For the purposes of availing incentives under the GO to deliver on the project. Samstha em cheppindi? Once GO issue ayin tarvata మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మా పార్ట్నర్ని ఎంట్రస్ట్ చేస్తామో మీరు ఇచ్చేటువంటి 22,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవైల్ చేసుకునేటువంటి దానికి మా పార్ట్నర్స్ని మీకు నోటిఫై చేస్తామనేటువంటి విషయం చెప్పారు. ఎవరు ఇక్కడ నోటిఫై చేసేటువంటి పార్ట్నర్స్? అదానీ కదా. ఎక్కడ అదానీ అనేటువంటి పేరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తొస్తుందని. ఒకవేళ అదానీ అనేటువంటి సంస్థే లేదు అని చెప్పడానికి అదానీ చెప్తా ఉన్నారు, గూగుల్ చెప్తా ఉంది, గూగుల్ రాసినటువంటి లేఖలు ఉన్నాయి, అదానీ చేసినటువంటి ప్రకటన ఉంది. అన్నీ పెట్టుకొని ఆ క్రెడిట్ మొత్తం మనమే కొట్టేయాలనేటువంటి ప్రయత్నం తండ్రి కొడుకులు ఇద్దరిది. ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా పత్రికల్లో ఛానల్స్ కానీ పత్రికలు కానీ అన్నీ కలిపి అంటే వాళ్ళు ఉదయాన్నే ఒక రౌండ్ టేబుల్ సమావేశం అవుద్ది దీనికి. ఈ ఎల్లో మీడియాలో ఉన్నటువంటి ఓనర్సు, ఎడిటర్సు, లేకపోతే ఈ మీడియాలో ఉన్నటువంటి స్టేట్ ఈ బ్యూరోలు కానీ వీళ్ళందరూ కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం. సహజంగా ఒక ఛానల్కి అయితే ఆ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, కానీ ఎల్లో మీడియా ఏంటంటే అందరూ కలిసి మాట్లాడుకుంటారు. సినిమా పేరు వేరు, స్టోరీ ఒకటే, యాంకర్లు వేరు, సబ్జెక్ట్ ఒకటే. వీళ్ళందరికీ ఏంటంటే అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలా దుమ్మెత్తిపోయాలనేటువంటి దానికి వివిధ పదాలు, వివిధ ట్యాగ్ లైన్స్, వివిధ హెడ్డింగ్స్, వివిధ బ్యానర్ ఐటమ్స్, మీకు పదాలు పైన పేర్లు లేదా సాయంత్రం ఉదయం అయ్యేటువంటి డిబేట్స్లో పెట్టేటువంటి వారి స్లోగన్స్, పదాల్లో తేడా ఉంటుంది కానీ భావం ఒకటే. అది గొప్పతనం. ఒకరు ఏదైతే తీసుకున్నారో ఈ 4-5 ఛానల్స్ కానీ లేదా ఈ 3-4 పేపర్లు కానీ అందరూ కూడా అవే తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని మళ్ళీ అదానీ మేమే తెచ్చాం కదా అని చెప్తున్నారు. ఒకవేళ అదానికి సంబంధం లేదనుకుంటే, లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అదానీని మేము తీసుకొచ్చాం కాబట్టి ఇది ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అనేటువంటిది మా తాలూకా తొలి అడుగులు అనేటువంటి విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ అది కాదనుకున్నప్పుడు మరి అదానీతో మీకున్నటువంటి సంబంధాలను ఎందుకు మళ్ళీ తెర మీద తీసుకుని వచ్చారు? అసలు అదానికి సంబంధమే లేదని చెప్పాల్సింది కదా. అది చెప్పేటువంటి దానికి మీకు ఎవరికన్నా ధైర్యం ఉందా? అదానికి ఈ ప్రాజెక్ట్కి సంబంధం లేదు, అదానికి ఈ ప్రాజెక్ట్తో ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి విషయం చెప్పగలరా? ఒకవేళ అదానీ పేరు చెప్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు? వస్తే ఇందులో క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వస్తుంది? అంటే ప్రతిదీ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, రాష్ట్రం తాలూకా వచ్చేటువంటి అవకాశాలని ప్రతిదీ రాజకీయం చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం సమంజసం కాదు.
పోనీ మీలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా శిలాఫలకాలు వేసేటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవన్నీ నిన్న ఈరోజు ఈ సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడికక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇటు శిలాఫలకం వేస్తే ప్రాజెక్ట్ అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేసి మొదలుపెట్టి పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ ఒకటి చెప్పమనండి, ఒకటి చెప్పమనండి. ఛాలెంజ్ ఎవరికన్నా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2700 ఎకరాలు పూర్తిగా జిఎంఆర్ ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తుందో 2700 ఎకరాలు. జనవరి 2019 ఫిబ్రవరి 2019 సబ్జెక్టు కరెక్షన్ ఎన్నికలకి నెల రోజుల ముందు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక శంకుస్థాపన చేస్తారు. ఆ రోజుకి భూమి ఎంత ఉందండి ప్రభుత్వం దగ్గర? 350 నుంచి 370 ఎకరాలు. 2700 ఎకరాల భూమికి ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఉన్నటువంటి భూమి సేకరించినటువంటి 370 ఎకరాలు అయితే ప్రాజెక్ట్ ఎలాగండి టేకప్ చేస్తారు నాకు తెలియక అడుగుతాను. ఏ రైట్తో లేకపోతే ఏ దీంతో వచ్చేటువంటి పార్ట్నర్ కానీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పార్ట్నర్ కానీ కాంట్రాక్టర్ కానీ 2700 ఎకరాలకి 350 ఎకరాలు ఉంటే ప్రాజెక్ట్ టేకప్ చేయగలమా? కానీ ఎందుకు శంకుస్థాపన చేశాడు ఆయన? ఎన్నికలు వచ్చేస్తున్నాయని. దేనికి ఈ క్రెడిట్ రావడం? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే క్రెడిట్ తీసుకోవడం తప్పలేదు, కానీ శిలాఫలకం వేసి నాదే క్రెడిట్ అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టినటువంటి విద్య. మేము వచ్చిన తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తిగా 2700 ఎకరాలు సేకరించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి 4 ఊర్లని రీహాబిలిటేట్ చేసి వారికి R&R ప్యాకేజ్ ఇచ్చి వేరే ప్రాంతాల్లో వాళ్ళకి సైట్లు ఇచ్చి ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు డబ్బిచ్చి 450 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మీద ఖర్చు పెట్టి దగ్గర ఇంకో 400 కోట్ల రూపాయలు ఎక్విజిషన్ కోసం ఖర్చు పెట్టి దాదాపు 850-900 కోట్ల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి కోర్టు కేసులు ఇదే చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు వేయించి వాటిని అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి జిఎంఆర్కి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర 30-40% పనులు పూర్తి చేసినటువంటిది మా ప్రభుత్వంలో. అది మా క్రెడిబిలిటీ. అలాగే మూలపేట పోర్టు కానీ మచిలీపట్నం పోర్టు కానీ రామాయపట్నం పోర్టులో అయితే ప్రాజెక్టు మేము కట్టింది ఒక దగ్గర నాకు తెలిసి బహుశా జూలై 20, 2022 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ మేము ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేశాం. నార్త్ బ్రేక్ వాటర్స్, సౌత్ బ్రేక్ వాటర్స్ ఒక బెర్త్ కూడా కంప్లీట్ చేశాం. అప్పుడు మేము వెళ్తే కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారు చెప్పారు, సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా గతంలో శిలాఫలకం వేశారు సార్ ఇక్కడ అని చెప్పి. ఎక్కడుందో శిలాఫలకం చూస్తే ప్రాజెక్ట్ కట్టిన దానికి ఆయన శిలాఫలకం వేసిన దానికి సంబంధమే లేదు అసలు. ఎక్కడో రోడ్డు మీద వెళ్తూ ఆ రోడ్డు మీద ఎక్కడో ఆ కందుకూరులో హైవే మీద ఎక్కడో శిలాఫలకం వేసి వెళ్ళిపోయాడు. అడిగితే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడండి. అంటే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు, ఫైనాన్షియల్ క్లోజర్ చేయరు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఈపీసీ కాంట్రాక్టర్ ఉండడు. ఏది చేయకపోయినా అన్నింటికంటే సులువైనటువంటి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఓ దిమ్మ కట్టి దాని మీద పలక పెట్టడం అనేటువంటి చాలా సులువైనటువంటి పని. దాంట్లో బాగా సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇన్ని చేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాజెక్ట్స్ అనేటువంటివి లెట్ ఇట్ బి ఏదన్నా ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ ఈరోజు మేము మెడికల్ కాలేజెస్ తీసుకున్నాం, 17 పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వంలోనే 7 పూర్తి చేసాం, మిగిలినటువంటివి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పూర్తి చేయండి.
ఇప్పుడు 2004తో నీకు హైదరాబాద్కి ఉన్నటువంటి తెగదెంపులు అయిపోయినాయి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు తమ ప్రతిపక్ష నాయకులు, 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిపోయింది. పోనీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెడితే అక్కడ కూడా మనం ఎక్కువ కాలం లేము, దొంగ పనులు చేసి పరిగెట్టుకొని వచ్చాము. 2004 నుంచి 2024 వరకు, అంటే 2025 కూడా అయిపోతుంది, అంటే 21 సంవత్సరాలు మీకు హైదరాబాద్కి మీ అడ్మినిస్ట్రేషన్కో లేకపోతే మీరు ముఖ్యమంత్రిగానో ఆ తెగదెంపులు అయిపోయినాయి. గడిచినటువంటి 20 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి నా అభివృద్ధి అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే నేను ఎప్పుడో 99లో చెప్పానండి. 99లో చెప్తే 2025లో ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయిపోయిందా? అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం అనేటువంటిది ఒక యాడ్ ఏజెన్సీ నడిపినట్టు. మీరు ఎక్కడ చూసినా సరే ఒక యాడ్ ఏజెన్సీ ఏ రకంగా మార్కెటింగ్ చేసేటువంటి దానికి సిద్ధహస్తులో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు ఆ పనే చేస్తున్నారు. సో ఈ విషయాలన్నిటి మీద మీరు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పరు, వారు చేసినటువంటి పనులు మీకు ఎలాగా ఇది ఎప్పుడూ లేదు, కానీ కనీసం అదాని పేరు చెప్పాలి కదా. అదాని పేరు కూడా చెప్పలేదే. ఈరోజు తిరిగి అదాని గురించి అడిగితేనేమో అదానితో ఆ రోజు మేము మాట్లాడాం. సో ఇన్ని సబ్జెక్ట్స్, ఇవన్నీ ఇన్ఆర్బిట్ మాల్ ఉదాహరణకి ఆగస్టు 1, 2023 శంకుస్థాపన చేశాం. ఈరోజు పొజిషన్ ఏంటి ఒకసారి చూడండి. మరో 6, నాకు తెలిసి మా అయితే మరో 6 నెలల్లో అది ప్రారంభం అవుద్ది. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు మాకున్నటువంటి డైరెక్షన్స్ కానీ లేదా ఆఫీసర్స్కి ఉన్నటువంటి డైరెక్షన్స్ కానీ అన్ని అప్రూవల్స్ పూర్తయిన తర్వాత, అన్ని అప్రూవల్స్ పూర్తయ్యి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి రెడీగా ఉన్నప్పుడు మీరు ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ చేయించండి నాతో శంకుస్థాపన. కానీ నేను శంకుస్థాపన చేస్తే వెంటనే అట్లీస్ట్ ఒక 6 months లోపన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటట్టు ఉండాలనేటువంటిది మాకు ఉండేటువంటి డైరెక్షన్స్. చంద్రబాబు నాయుడు గారు దాంతో పని లేదు. శిలాఫలకానికి సిద్ధమా కాదా అని అడుగుతాడు ఆయన. అందుకని శిలాఫలకాలకి అది తర్వాత సమాధానాలుగా మిగిలిపోతాయి. అనేక ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే అలాంటివే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అలాంటిదే. ఈరోజు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున క్రెడిట్ చోర్ చంద్రబాబు అనేటువంటి మాట అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం చేయకపోయినా మనం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేటువంటి విధానం, ఒకళ్ళు చేసిన చెప్పేటువంటి గుణం లేకపోవడం, రెండోది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే ఎక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారనేటువంటి భయం. సో వీటన్నిటి మధ్య అనేక ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో. మద్యం అనేటువంటిది, కల్తీ మద్యం అనేటువంటిది ఏర్లై పారుతూ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎంపీలు వీరికి మధ్య సమన్వయం అనేటువంటిది లేదు. రోజు ఇవన్నీ చూస్తాం. వీటన్నిటినీ అధిగమించాలంటే మార్కెటింగ్ అనేటువంటిది బాగా పీక్లో ఉండాలి. ఇష్యూస్ అన్నీ కూడా వీక్గా అయిపోవాలంటే మన మార్కెటింగ్ పీక్ ఉండాలి. సో ఈ మార్కెటింగ్ కోసం తాపత్రయం, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మార్కెటింగ్ కోసం తాపత్రయం పడేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా వాస్తవాలు ఇప్పుడు ఉదాహరణకి అసలు నాకు తెలియదు ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారెందుకు చెప్పుకోలేకపోతున్నారు? నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా క్లియర్గా చెప్పారు, గతంలో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు మా ప్రభుత్వం దీనికి చొరవ తీసుకుంది అనేటువంటి విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు రాష్ట్రంలో
అలా ఏం మాట్లాడట్లేదు. అంటే వాళ్ళు బాబు జేబు పార్టీగా మారిపోయారా బీజేపీ అంటే, లేదా భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నారా? కానీ నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది బాబు జేబు పార్టీలో సభ్యులు తప్ప భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా అయితే నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే వారు కొంతమందికి ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే మాత్రం తిరగబడిపోతున్నారు. నిన్న చూసాం కొంతమంది స్థానిక ఎంపీలని, కొంతమందిని వారు మోడీ గారిని ఎవరన్నా ఏమన్నా దూషించినా, ఎవరైనా విమర్శించినా మాట్లాడరు. కానీ చంద్రబాబు నాయుడు గారు, మన బాబు జేబు పార్టీ చెందినటువంటి నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా అంటే ఒంటికాల మీద లేచిపోతున్నారు. మరి ఏం జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గారు ఎలా నడిపిస్తున్నారో ఈ పార్టీలన్నింటినీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా చేసినటువంటి మంచిని, చేసినటువంటి దాన్ని చెప్పకపోయినా పర్వాలేదు తప్ప, మీకున్నటువంటి ఎల్లో మీడియాని, మీకున్నటువంటి మిగిలినటువంటి ఈ మాధ్యమాలన్నింటినీ కూడా ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడం మానేస్తే మంచిదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదే కదా, మరి దాంట్లో భాగంగానే కదా ఈరోజు వచ్చింది. చెప్తాం బ్రదర్, అదాని మేము చాలా క్లియర్గా చెప్పాము. అదాని డాటా సెంటర్కి సంబంధించి, అదాని అనేటువంటి వ్యక్తి ఈజ్ నాట్ ఇన్ టు డాటా సెంటర్స్. అదాని అనేటువంటి వ్యక్తి ఇన్ఫ్రా డెవలపరు, వారి ప్రాజెక్ట్ పార్ట్నర్ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అదాని అనేటువంటి సంస్థ అక్కడ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ రోజు నుంచి కూడా సబ్సీ కేబుల్ అనేటువంటిది సింగపూర్ నుంచి తీసుకుని వచ్చి దానికి ఇక్కడ ల్యాండింగ్ స్టేషన్ విశాఖపట్నంలో పెట్టి దాని నుంచి ఎక్కడైతే డాటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తారో దానికి ఈ కేబుల్స్ అవన్నీ కూడా ఈ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కూడా అటాచ్ చేసేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అది. సో అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంగా ఆ రోజు లేఖలు రాసాం. వన్స్ బయట నుంచి కేబుల్స్, సబ్సీ కేబుల్ ఏదన్నా మన రాష్ట్రానికి తీసుకురావాలన్నా, మన ప్రాంతాలకు తీసుకురావాలన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు అంగీకారం, దానికి సంబంధించినటువంటి ఆథరైజేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంచాలి. అవన్నీ ఇచ్చాం. ఇవన్నీ చేసింది నేను ఇందాక ఎవరో సోదరుడు ఒక ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఇదేంటంటే లోకేష్ గారు 2016లోనో 2018లో సారీ ఏం పెట్టాడంటే 2016లో, అది ఎక్కడ ఉంది, 2018లో ఒక ట్వీట్ ఏం చెప్పాడంటే 10 సంవత్సరాల నుంచి హైదరాబాదు మెట్రో రైలు కోసం 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదు. 2018 డిసెంబర్ కల్లా విజయవాడ మెట్రో పూర్తి అయిపోతుంది, అది మా తాలూకా చిత్తశుద్ధి అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. ఒకసారి ఎక్కిస్తాడా ఎక్కడన్నా మెట్రో? ఒకసారి ఆ మెట్రో రైలు ఎక్కడ ఉందో విజయవాడలో ఎక్కిస్తాడా లోకేష్ గారు? ఏది మేమేం చెప్పామేంటి? మేమేమి ఆ మాట చెప్తున్నా. ఎందుకనే అవ్వనటువంటి వాటి కోసం, లేనటువంటి వాటి కోసం ప్రచార బట్టలు చేసుకొని మార్కెటింగ్ చేసుకునేటువంటి విషయాలు మానేమని. కొన్ని ప్రాజెక్టులు, కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ టేకప్ చేసేటువంటి ప్రాజెక్ట్. నువ్వు చెప్పినటువంటి రామాయపట్నం పోర్ట్ కానీ, మచిలీపట్నం పోర్ట్ కానీ, మూలపేట పోర్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఇవి గవర్నమెంట్ ఓన్డ్ ప్రోడక్ట్స్. మన ప్రభుత్వం మన డబ్బుతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. అదాని ప్రాజెక్టులో గవర్నమెంట్ ల్యాండ్ మాత్రం ఇస్తాం, కావాల్సినటువంటి ఎస్ అదే చెప్తున్నా కదా, అవుతాయి కొన్ని అవుతాయి. ఇది కూడా అందులో భాగంగానే వచ్చిందని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కావాల్సినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసి సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాశాం. వారికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అడ్రస్ చేశాం. సో ఇవన్నీ కూడా మనం ఏదన్నా సరే జరిగింది, చేయగలిగింది